రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని రాళ్లగూడ సర్వీస్ రోడ్డులో మంగళవారం ఒక దారుణమైన ఘటన జరిగింది. స్థానికులు ఉదయం వాకింగ్ వెళ్తూ ఉండగా ఒక చిన్నారి ఏడుపు వినిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే ప్లాస్టిక్ కవర్లో కళ్ళు కూడా తెరవని ఒక ఆడ శిశువు కనిపించింది. ఈ దృశ్యం చూసి స్థానికులు వెంటనే 100కు డయల్ చేశారు, సమాచారం అందించారు. ఇక రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ పోలీసులు ఆ పాపను రక్షించి ప్రాథమిక చికిత్స కోసం శంషాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ పాప 1 లేదా 2 రోజుల క్రితమే పుట్టిందని వైద్యుల పరిశీలనలో తేలింది. ప్రస్తుతం పాప ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం శిశువును అమీర్పేట్లోని శిశు విహార్కు తరలించారు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పసిపాపను వదిలేసిన వారి కోసం దర్యాప్తు చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఆధారాల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ పసిపాప గురించి లేదా ఈ ఘటన గురించి ఎవరికైనా ఏమైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజేయాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీస్ స్టేషన్ ఫోన్ నెంబర్లు 8712663319 SHO RJIA, ఇక 8712663310 మరియు SI ఇంద్రసేనారెడ్డి, ఇక 8712663313 నెంబర్లలో సంప్రదించమని కోరారు. ఈ ఘటన సమాజంలో మానవ సంబంధాలు, బాధ్యతారాహిత్యంపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఇక్కడ ఒక చిన్న బేబీని, న్యూ బోర్న్ బేబీ, నవజాత శిశువుని ఆర్జీఐ పోలీస్ పెట్రోలింగ్ టీం తీసుకొని వచ్చారు. అన్నోన్ బేబీ. ఆ బేబీ ఎయిర్పోర్ట్ కాలనీలో సర్వీస్ రోడ్ దగ్గర వాళ్ళకి దొరికింది. సో మాకు తీసుకొచ్చినప్పుడు బేబీ చల్లగా ఉంది. సో మేము వెయిట్ అది చెక్ చేసాము. బేబీ 1.9 kg ఉంది. సో ఇనిషియల్గా బేబీకి ఏమేమి అంటే ట్రీట్మెంట్ ఇవ్వాలో అవన్నీ ఇచ్చాము. ఐవీ లైన్ కానీ ఏదైనా అంటే ఇనిషియల్ మెజర్స్ అన్ని తీసుకున్నాము. యాజ్ ఆఫ్ నౌ బేబీ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కానీ వెయిట్ తక్కువ ఉంది కాబట్టి ఫర్దర్గా హైయర్ సెంటర్కి రెఫర్ చేయాల్సి ఉంటుంది ఇలాంటి బేబీస్ని. సో మేము నీలఫర్కి అట్ ద సేమ్ టైం శిశు విహార్కి రెఫర్ చేసి వాళ్ళు